హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా రస్క్తో స్వీట్ చేసుకున్నారా? చాలా బాగుంటుందండి. డబుల్ కా మీఠా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు కదా. మనం బ్రెడ్తో కన్నా చేసుకున్నాము, కానీ ఈరోజు రస్క్తో స్వీట్ చేస్తాను. చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచిలాక్స్. నేను మీలా ఉన్నా. ఈరోజు రెసిపీలో రస్క్తో స్వీట్ చేస్తాను. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెసే, కానీ ట్రై చేయండి. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక హాఫ్ లీటర్ పాలు పోసేసుకొని బాగా మరిగించండి. ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని బాగా మరగనివ్వండి. ఇది చికెన్ పడేంత వరకు మనకి మరగాలి. పాలకోవా రెడీ అయిపోతుంది చికెన్ పడే కొందుకి. లేదు, ఇలాగే కూడా పాల్లో వేసుకొని తినొచ్చు అనమాట. రస్కు చాలా బాగుంటుంది. ఇలా బాగా మరిగించాలి. మరిగించి ఆ మిల్క్ పౌడర్ అంతా కలపాలి, కలిసిపోవాలి, మరగాలి బాగా. చూడండి, పాలు కూడా చికెన్ పడుతూ వస్తుందన్నమాట. మనం ఎంత మరిగిస్తే అంత త్వరగా అయిపోతుంది. ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసేసుకోండి. చూడండి, ఇలా ఒక పాలు హాఫ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. దీంట్లో కొంచెం ఒక హాఫ్ కప్ అంతా షుగర్ యాడ్ చేసుకొని బాగా మరిగించండి. చూడండి, పాలకోవా అయిపోయింది. దీన్ని ఇలాగే కూడా తినేయచ్చు. మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి పక్కన తీసి పెట్టేసుకుందాం. చూడండి, పాలకోవా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి, లేకపోతే అలాగే వదిలేసింది. ఆరే కొద్దికి ఇంకా గట్టి పడిపోతుంది. మనకి పాలకోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టేసుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, లేదా ఫ్రై చేసుకోవచ్చు. మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ రస్కుల్ని ఇందులో వేసుకొని 2 పక్కల బాగా ఫ్రై చేసేసుకోండి. మరి ఎక్కువ మాడనీయకుండా లైట్గా ఫ్రై అయితే కూడా సరిపోతుంది. చూడండి, మీ దగ్గర ఏ రస్క్ ఉన్నా చేసుకోవచ్చు స్వీట్. చాలా సింపుల్ అనమాట, కానీ పాలు మరగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా 2 పక్కల ఫ్రై చేసుకొని ఇదంతా తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఆ ఆయిల్ పీల్చుకుంటుంది కదా, ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ కూడా చూడండి ఇలా వంచేయచ్చు. మనకి ఎక్కువ ఆయిల్ తిన్నట్టు అనిపించదు. ఇలా వడగట్టేసిన తర్వాత అదే ప్యాన్లోనే ఒక కప్ అంతా షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత తీసుకుంటారో రస్కు దాన్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకునే దాన్ని బట్టి నాకు ఒక కప్పు సరిపోయింది. ఇలా బాగా షుగర్ మరిగిన తర్వాత చూడండి, ఊరికే తీగపాకం లాగా లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. మరీ మనకి థిక్ తీగపాకం వచ్చేంత వరకు అవసరం లేదు. ఈ రస్కలంతా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకొని 2 పక్కల బాగా పీల్చుకునేంత వరకు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో వేసుకొని ముందుగానే మనం చేసుకున్నాం కదా పాలకోవా, అది ఒక రస్క్ కింద పెట్టేసుకొని మధ్యలో ఈ పాలకోవా పెట్టేసుకొని పైన దీన్ని ఇంకొక రస్ పెట్టి ప్రెస్ చేస్తే రెడీ అయిపోతుంది. మనం సైడ్లో కావాలంటే కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా తీసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏమైనా వస్తే అలా తీసేసుకోవచ్చు స్పూన్లో. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. చూడండి, ఎక్కువ ప్రాసెస్ అనిపించలేదు కదా. కొంచెం పాలు మరిగేంత వరకు టైం పడుతుంది అంతే. ఇంత సింపుల్గా రస్క్ ఇంట్లో ఉంటే హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. పాలు ఉంటే చూడండి, ఇలా వేసుకొని ప్రెస్ చేసేసి స్టఫ్ చేసేసుకోవడం. ఇలా అన్నీ స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని మిగిలింటుంది కదా సిరప్, షుగర్ సిరప్, అది కూడా దీనిపైన వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. మీరు క్రంచీగా తినాలి అనుకుంటే ఇలాగే తినేయచ్చు. లేదు, జ్యూసీగా కావాలనుకుంటే ఆ షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ అలాగే వదిలేసి తీసుకోవచ్చు. చూడండి, ఎంత యమ్మీగా ఉందో. నాకు చేస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. చూసారా, రస్క్తో మనం ఎంత ఈజీగా స్వీట్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఆలోచన తప్పకుండా కమెంట్ చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం పాలు మరిగేదానికి టైం పడుతుంది అంతే. పాలు మరిగిపోతే ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి.